హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగజ్ మహేష్ షార్క్ వెల్డర్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంటి పైకప్పు రేకుల షెడ్ వేస్తున్నామండి. మరి ఒక షెడ్డు పొడవు వచ్చేసి 14 ఫీట్ల ఉందండి. వెడల్పు వచ్చేసి 23 ఫీట్లు ఉందండి. మరి ఈ షెడ్ తీసుకున్న మెటీరియల్, ఈ పైపులు కానీ ఒక రేకులు కానీ ఈ మెటీరియల్కు ధర ఎంత పడుతుందో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేసి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క పైపులు అనేవి మరి ఏ విధంగా మేము సెట్ చేస్తాము ఒక రూమ్కి మీకు వివరిస్తారండి. ఫస్ట్ మనకు లాస్ట్ నుంచి చూసుకుంటే కనుక గోడ నుంచి వెళ్ళి మనకు అక్కడ 2 ఫీట్లు తీసుకున్నామండి. తర్వాత పైప్ టు పైప్ గ్యాప్ అనేది 40 ఇంచులకు ఒక గ్యాప్ తీసుకున్నామండి. అంటే మినిమం సెట్ చేసుకుంటే మనము పైప్ టు పైప్ గ్యాప్ అనేది 3 ఫీట్ల నుంచి వెళ్ళి 3.5 వరకు తీసుకుంటే సరిపోతుందండి. ముందర వచ్చేసి ఫిట్ తీసుకున్నామండి. ఎందుకంటే మన గాలికి రేకులు బెండ్ కాకుండా ఉండడానికి ఒక గోడ నుంచి వెళ్ళి పైప్కు మధ్యలో గ్యాప్ వచ్చేసి ఫిట్ తీసుకున్నామండి. ఈ యొక్క పైప్ లెక్క అనేది ఈ యొక్క ఐకింద పట్టండి, సపోర్ట్ తీసుకోవాలి పట్టి, ఎందుకంటే రేకులు గాలికి ఉంటుందండి. ఈ పట్టు అనేది ఇప్పుడు ఈ పైప్ అనేది పట్టి పెట్టి వెల్డింగ్ అనేది కుట్టించానండి. ఎక్కువ గాలి వేసినప్పుడు రేకులు చెట్టు ఎగిరిపోయే అవకాశం ఉండదండి. ఈ విధంగా డిస్మల్ అనేది కొట్టాలండి గోడకు. ఎక్కువ గాలి వేసినప్పుడు ఈ యొక్క రేకుల చెట్టు అనేది ఎగిరిపోయే అవకాశం ఉండదండి. ఒక పైప్ వచ్చేసి రెక్టాంగులర్ పైప్ అండి. మందం 1.5 ఇంచు, వెడల్పు 2.5 ఇంచుల పైప్ ఇది. అంటే 1.5 అడై పైప్ ఇది సైజు. ఒక పైపు వచ్చేసి ఐఎస్ఏ మార్క్తో వస్తాయండి పైపులు ఇవి. మనకి పైపులు కిలోల చొప్పున దొరికిస్తారండి. మనకి ఇందులో లైట్ వెయిట్, మీడియం వెయిట్, మనకు హెవీ వెయిట్ కూడా దొరుకుతాయండి. మేము ఇందులో షెడ్ కోసం 17 కిలో పైపు తీసుకున్నామండి. ఆ కిలోకి వచ్చేసి 70 రూపాయలు పడేదండి. ఒక 20 ఫీట్ల పైప్ వచ్చేసి వెయిట్ 17 కిలోలు వచ్చిందండి. 17 కిలోకి వచ్చేసి ఒక పైప్కు 1190 రూపాయలు పడేదండి. ఒక పైప్కి హెల్ప్ వచ్చేసి 23 ఫీట్లు ఉందండి. పొడవు వచ్చేసి 14 ఉందండి. కాబట్టి మేము ఈ 20 ఫీట్ల లెంత్ తీసుకున్నామండి. 4 ఒక లెంత్ గాను పైప్కు 20 ఫీట్లది 1190 రూపాయలు. 4 పైపులకు వచ్చేసి 4760 రూపాయలు అయిందండి. 20 ఫీట్ల 4 పైపులకు. ఈ యొక్క పైప్ అనేది ఎక్స్ట్రా మేము జాయిన్ చేసుకున్నామండి. ఇక్కడ 3 ఫీట్ల ముక్క అనేది ఇలా మేము 4 పైపులకు జాయిన్ చేసామండి. వచ్చేసి 12 ఫీట్లు వచ్చిందండి. ఈ యొక్క పైపు ముక్క కలుపుకొని టోటల్ వచ్చేసి వెయిట్ 81 కిలో వెయిట్ వచ్చిందండి. కిలోకి 70 రూపాయలు చొప్పున 81 కిలోకి వచ్చేసి ధర 5670 రూపాయలు పడిందండి. ఈ యొక్క షెడ్ వేయడానికి తీసుకునే రేకులు వచ్చేసి జిందాల్ సబ్రంగ్ రేకులు తీసుకున్నామండి. ఈ రేకులు ఐఎస్ఏ మార్క్తో వస్తాయండి. ఒక రేకు మందం 0.50 mm. ఒక రేకు వెడల్పు వచ్చేసి 300 ఫీట్లు అయితే ఉంటుందండి. ఒక రేకు రన్నింగ్ ఫీట్కి వచ్చేసి 170 రూపాయలు పడుతుందండి. ఒక రేకు 16 ఫీట్ల పొడవు గల రేకు అండి వచ్చేసి 2720 రూపాయలు పడుతుందండి. ఒక రేకు వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ యొక్క షెడ్ పొడవు వచ్చేసి 16 ఫీట్లు ఉందండి. వెడల్పు వచ్చేసి 23 ఫీట్లు ఉందండి. ఈ యొక్క షెడ్ 23 ఫీట్ల వెడల్పు ఉందండి. కాబట్టి 3.5 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల పొడవు రేకులు 7 తీసుకున్నామండి. 7 రేకులకు వచ్చేసి 19,040 రూపాయలు ఖర్చు అయిందండి. షెడ్ తీసుకున్న మెటీరియల్ ఈ రేకులు, పైపులు, స్క్రూలు, జస్మరలు మొత్తం కలుపుకొని వచ్చేసి 25,410 రూపాయలు అయిందండి. ఒక షెడ్కి. షెడ్ 23/16 ఫీట్ల షెడ్ అండి. ఇలాంటి ఒక షెడ్ మీరు వేయించుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చెప్తున్నానండి. వీడియోని సెలెక్ట్ చేయండి. ఈ వీడియో నేను జగిత్యాల నుండి ఇస్తున్నానండి. 2024 జూన్ 9వ తారీఖు చేస్తున్నానండి. వీడియోని సెలెక్ట్ చేయండి. వీడియో అందరికీ చాలా షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.